హాయ్ హలో అందరికీ మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈవినింగ్ టైం ఏం చేస్తున్నామంటే మీకు ఇక్కడ చూడడానికి సమోసాలు చేస్తున్నాను. పిల్లల కోసం అని చెప్పి ప్రిపేర్ చేయటం అయితే స్టార్ట్ చేసేసాము. కొంచెం ఫస్ట్లో పిండి కలపటం అనేది మిస్ అయిపోయింది క్లిప్పు, ఏమనుకోవద్దు. ఇంకా ముందు చూస్తూ ఉండండి, మీకు టేస్టీ సమోసాలు అయితే రెడీ అయిపోతాయి. పిల్లల కోసం సాయంత్రం ఏదో ఒకటి ఇట్లా ప్రిపేర్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీ. కాకపోతే మీరు ఇట్లా చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. పిల్లల్ని కలిపేటప్పుడు పామేటప్పుడు చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే నేను కాల్చుకున్నాను ఫస్ట్, తర్వాత ఇట్లా షేప్ కోసం అని కటింగ్ చేస్తున్నాను. ఆ కటింగ్ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేశాను. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా, మంచిగా వస్తుందా లేదా అనుకుని టెన్షన్తో స్టార్ట్ చేశాను. నా వాయిస్లో కూడా మీకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను టెన్షన్తోనే మాట్లాడుతున్నాను. ఇట్లా కొంచెం తడబడుతున్నా, ఫస్ట్ టైమే ఎలా వస్తుందా చేసి తినేదాకా కూడా నేను షివర్ అవుతూనే ఉన్నా. కానీ లాస్ట్కి ఏమైంది అన్నది కూడా మీరు కూడా చూడొచ్చు. నేను ఒక్క స్టఫింగ్తోనే నేను 3 ఐటమ్స్ అనేది చేసేసాను. ఫస్ట్ టైం అని చెప్పి పిండి కొంచెమే కలుపుకున్నా, అందుకని నాకు మధ్యలో పెట్టుకునేవి మిగిలిపోయినాయి. దానివల్ల మళ్ళీ పిండి కలిపి వేరే కూడా ట్రై చేశాను. మనమైతే ఇప్పుడు ఇట్లా వీడియోలో చూపించినట్టయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను దానికి మధ్యలో పెట్టుకునే పిండి అనేది కలుపుకున్నాను, మీకు అది కూడా చూపిస్తాను. దీనికి సైడ్ కట్ చేసినవి కూడా మనం పడేయద్దు, అలా ముక్కలు చేసుకోండి. అది ఏం చేస్తాను అన్నది మీకు తర్వాత తెలుస్తుంది. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఇప్పుడు బాండి పెట్టుకున్నాను, ఆయిల్ పోసాను. ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడాను, జస్ట్ జోక్గా చెప్తున్నాను. అండ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని, కారము, ఉప్పుది క్లిప్ మిస్ అయింది, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు డైరెక్ట్నే అట్లనే కోసేసి వేసేసాను. నేనైతే నాకు అలానే అలవాటు కటింగ్ చేయటం, అందుకే అట్లనే వేసేసాను. ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదిగోండి గరం మసాలా వేస్తున్నాను. మీరు ఈవినింగ్ టైం ఏమేమి స్నాక్స్ చేస్తారు పిల్లల కోసం అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసినవి కూడా మేము ట్రై చేస్తాం. మేము కూడా దీన్ని కూడా అలానే చేసాము. ఇంకొండి ఇందాక సైడ్లు కట్ చేసుకుని అయితే నేను బాండీలో వేసాను, అవి వేయించుతున్నాను. ఎందుకనేది కూడా మీకు తర్వాత తెలుస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ప్లీజ్, చూస్తూ ఉండండి. ఇంకా మీరేం చేస్తారు? ఇది మా అక్క ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గోల్డ్ కలర్లోకి వచ్చినాయి ఇవి, బాణీలోంచి తీసేస్తున్నాను. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాస్త చల్లారనియండి వాటిని. మనం కూడా ఎండాకాలం కదా, హీట్లోంచి కొంచెం వంటగదిలోంచి బయటికి రండి, మీరు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఇట్లాంటి కిచెన్లో ఇలాంటి పనులు చేస్తూ ఉండండి. అండ్ పిల్లలతో కూడా కొంచెం వాళ్ళతో కూడా ఇట్లాంటి పనులు చెప్పి, అంటే నూనె దగ్గర పనులు మటుకు చేపికండి. నేను అన్నానని చెప్పి మళ్ళీ నన్ను తిడతారు మీరు. ఇంకా మనం సమోసాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు నేను దాని మధ్యలో పిండి అనేది ఆయిల్ కోసం ఇంకా పిండి మొత్తం కలిపేస్తున్నాను, మధ్యలో స్టఫింగ్ కోసం అని చెప్పేసి. ఉల్లిపాయలు అవన్నీ ఇప్పుడు ఇందాక బాణీలోంచి తీసి మొత్తం ఇట్లా మ్యాష్ చేసేసాను. మ్యాష్ చేసేసి అట్లా పెడుతున్నాను, చూడొద్దు. కానీ మీరు దాన్ని చేసేటప్పుడు మటుకు ఆనియన్స్ గట్టిగా పిసకద్దు, అదే చెప్తున్నా వీడియోలో. జస్ట్ లైట్ కలపండి, పిసికామనుకోండి దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. అందుకని జస్ట్ నార్మల్గా పైపైనానండి. ఆ మధ్యలో కట్ చేసుకున్న దాని మధ్యలో మైదా పిండి వాటర్ని పెట్టుకున్నాను, మధ్యలో రాసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని, నాకు తెలిసి చాలామందికి సమోసా ఫోల్డింగ్ వచ్చని అనుకుంటున్నాను. నేను కూడా అంతంత మాత్రమే ట్రై చేసా, ఏదో సక్సెస్ అవుతుంది మనకి ఏదో అనేది కాదు, జస్ట్ ఇంట్లో టైంపాస్ కోసం చేయటం అంతే. ఇట్లా పెట్టేసుకోవాలి, మధ్యలో అట్లా హోల్డ్ చేసుకొని అందులో పెట్టుకొని. ఇక్కడ మాకు రిలాక్స్ అవుతుంది, బాధ్యత మొత్తం ఛానల్ దాంది, బాధ్యతలు నాయి. అట్లుంటుంది అక్కలతోటి. ఏం చేయమంటారు చెల్లెలు? అందరు కామెంట్ చేయండి. అక్కలందరూ ఇట్లనే చేస్తారు కదా. మళ్ళీ గ్రేట్నెస్ వస్తే మటుకు మనకి ఇయ్యరు, వాళ్ళే తీసుకుంటారు. ఇంట్లో ప్రతి ఒక్క చెల్లి పని ఇదే కదా, పని మొత్తం చెల్లెళ్ళది.
అక్కలు మటుకు రిలాక్స్ అయిపోతుంటారు. మళ్ళీ పైన పెద్దవాళ్ళందరూ అక్కలవే ఏదో చేసేసారని చెప్తూ ఉంటారు. చెల్లెలు మొత్తం రిలేట్ అవుతారు ఈ వీడియోకి, నేను చెప్పిన దానికైతే నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు హాయిగా పనుకుంది మా అక్క, చిల్ అవుతుంది ఫోన్ నా చేతికి ఇచ్చేసి. ఇక్కడ మధ్యలో మేము ఏం వేసామంటే, మా ఇంట్లో కార్న్ఫ్లోర్ ఉంది ఉడకబెట్టింది. తర్వాత మధ్యలో ఐడియా వచ్చింది, అబ్బా అవి కూడా వేసుకుందామని చెప్పేసి స్వీట్ కార్న్ ఐడియా వచ్చింది. ఇంకా మధ్యలో కొన్నిటికి దాన్ని కూడా వేసేసి కొన్ని ఇవి అని చెప్పేసి అట్లా చేసేసుకున్నాను అనమాట. ఒకటే దాంతో ఇన్ని రకాలు చేయొచ్చు అనేసి మేము కూడా అనుకున్నాము. ఏదో అట్లా క్రియేటివిటీ, మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి తెలిసింది కదా, దేన్ని వేస్ట్ చేయమన్నమాట. అట్లా క్రియేటివిటీ వెళ్ళిపోతా వచ్చింది. అలా ట్రై చేసుకుంటా ఏదేదో చేసుకుంటా పూర్తి చేసాము. చివరికి ఏమైద్ది అని నాకు కూడా భయంగానే ఉంది. నూనెలో వేసే వరకు కూడా కొంచెం భయపడుతూనే వేసాను, ఏమవుతుందో చూడాలి. ఇప్పుడైతే బాండీలో వేసాను. నాకైతే మధ్యలో ఏమైనా సరిగ్గా ఫోల్డింగ్ చెయ్యక అవన్నీ బయటకు వస్తాను భయం అయింది. ఫస్ట్ టైం కదా నేను కూడా వచ్చేసే భయం అయింది, కానీ ఏం కాలేదు, జస్ట్ పర్లేదు, మనం కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో ఇట్లాంటివన్నీ అనేసి అయితే అనిపించింది. మేమైతే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాం సెలవులకి, అందుకే ఇంత చిల్ అవుతూ ఇంత ఇదిగా వీడియోస్ చేస్తున్నాం. అమ్మోళ్ళ ఇంట్లో మందే ఉంది, ఖాళీయే కదా, ఇక సాయంకాలం కూడా ఇట్లా చేసుకుంటా కొంచెం టైంని అట్లా ఇది చేసుకుంటున్నాము. అబ్బా సక్సెస్ఫుల్గా బయటకైతే వచ్చినాయి. నేను ఇప్పుడు ఈ టైంలో అయితే ఫుల్ హ్యాపీలో ఉన్నా. అవి బయటకు వచ్చినాయి కదా, ఏం కాకుండా బయటికి పెట్టిన అదైతే ఆయిల్లో మొత్తం ఇదవుతుందేమో అనుకున్నాను. మంచిగా అవి బయటకు వస్తే నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. ట్రై చేసినవి అయితే మంచిగా వచ్చినాయని ఫుల్ హ్యాపీతో ఉన్నా. ఇప్పుడైతే మధ్యలో ఇది మిగిలిపోయినాయి అని చెప్పాను కదా, వాటిని మళ్ళీ పిండి కలిపేసి ఇట్లా పెట్టాను అనమాట. అది ఇప్పుడు కూడా భయపడుతూనే చేశాను ఈ పని, ఎట్లా వస్తుంది అని చెప్పేసి. పర్లేదు, ఇది కూడా మంచిగానే వచ్చింది. తిన్నా చివరికైతే తినేసాము. తినకుండా అయితే ఏది వేస్ట్ కాలేదు. ట్రై చేస్తూ ఉంటే ఏదైనా వస్తుంది అని అయితే అర్థమైంది నాకైతే. మేము కూడా ఇవి యూట్యూబ్లో చూసి చేసాము. బేసిక్స్ ఇప్పుడు ఎవరు ఏ వంటకాలు చేయాలన్నా ముందు చేయాల్సిన పని యూట్యూబ్లో చూసుకోవటమే కదా. అది యూట్యూబ్లో చూసుకొని మళ్ళీ మేము చేసి మళ్ళీ తిరిగి యూట్యూబ్లోనే పెడుతున్నాము. పర్లేదు, అందరం అట్లా ట్రై చేస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావు, కానీ అండి ఇప్పటికైతే వచ్చినాయి. మళ్ళీ ఇదేదో చేశాను, తిప్పి ఆలు సమోసాలా ఫోల్డ్ చేసేసాను. ఇది మళ్ళీ మిగిలింది కదా అని చెప్పేసి కార్న్ఫ్లోర్ మళ్ళీ ఇంకొంచెం వేసేసి అది తిప్పేస్తున్నా అయిపోయింది. థ్యాంక్ యూ మా వీడియోని వాచ్ చేసి